ఈ చలికాలంలో సాయంత్రం పూట గరం గరం బజ్జీలు తింటే మస్తు మజా ఉంటది. అందరికీ మిరపకాయ బజ్జీలు, పాలకూర బజ్జీలు, ఉల్లిగడ్డ బజ్జీలు తెలుసు గాని అరటి పువ్వుతో బజ్జీలు చేసుకుంటారని మస్తు మందికి తెలియదు. కూరగాయల మార్కెట్ల, సూపర్ మార్కెట్ల కూడా ఈ మధ్య కాలంలో అరటి పువ్వును అమ్ముతున్నారు. మీ పొలంలో గానే ఇంటి పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉన్న ఒక్క అరటి చెట్టునైనా పెంచుకోండి. మంచిగా అరటాకులల్లో భోజనం చేయవచ్చు. అరటికాయలు కాస్తాయి. అరటి గొల చివరగా మిగిలిపోయిన అరటి పువ్వుతోని కూడా కూర చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు. అరటి పువ్వుతోని బజ్జీలు వేయాలంటే జరంత ఓపిక ఉండాలి. ప్రతి పువ్వు భాగంలోని కీలగ్రాన్ని, రక్షణ కవచాన్ని తొలగించి నీళ్ళలో లేదా మజ్జిగలో పసుపు, ఉప్పు వేసి 3-4 సార్లు మంచిగా కడిగి పెట్టుకొని ఒక కప్పు శనగపిండిలో సగం కప్పు బియ్య పిండి, కొంచెం కారపొడి, పసుపు, ఉప్పు, దంచిన ఎల్లిగడ్డ, జీలకర్ర, ధనియాలు వేసి శుభ్రం చేసుకున్న అరటి పువ్వులను కలిపి బజ్జీలు వేయవచ్చు. అరటి చెట్లు ఉన్న వాళ్ళు అరటి పువ్వుతోని కూర లేదా బజ్జీలు వేస్తారని తెలియక చాలా వరకు వేస్ట్ చేస్తారు. కానీ కూర లేదా బజ్జీలు వేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కేరళ, తమిళనాడు ప్రాంతం వారు ఎక్కువగా అరటి పువ్వుతో చాలా రకాల వంటలు చేసుకుంటారు. మన సైడ్ కూడా చాలా మంది అరిటాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని అరటి చెట్లు పెంచుతున్నారు. అరటి పువ్వు అందుబాటులో ఉండి బజ్జీలు చేస్తారని తెలియని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. అలాగే మీరు కూడా వీడియోని సేవ్ చేసుకోండి, ఎప్పుడైనా వనికొస్తుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.